మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనం వెక్టార్స్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ డిస్కస్ చేస్తున్నాం. కంటిన్యూషన్. సో 2 are ఉన్నాయి, 1 completed. లేదమ్మా ఈక్వల్ వెక్టార్స్. నెక్స్ట్ సెకండ్ వన్ నెగటివ్ వెక్టార్. నెగటివ్ వెక్టార్స్. Negative vectors. Negative vectors. Negative. So negative vector అంటే ఏంటమ్మా అంటే magnitude అనేది చూడండి, ఇది ఒక వెక్టార్ అనుకుందాం, ఇది ఇంకో వెక్టార్. ఓకేనా? సో ఇలా ఒక వెక్టార్ తీసుకున్నాం. సో డైరెక్షన్ ఎలా ఉందన్నా అంటే ఆపోజిట్గా, డైరెక్షన్ ఎలా ఉందన్నా ఆపోజిట్. మరి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది లేదా చేంజ్ అవ్వచ్చు, మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండొచ్చు లేదా చేంజ్ అవ్వచ్చు. అలా మ్యాగ్నిట్యూడ్ మేబీ ఈక్వల్ ఆర్ డిఫరెంట్ బట్ డైరెక్షన్ ఇస్ ఆపోజిట్. ఆపోజిట్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ వెక్టర్. ఇది ఏ బార్ అనే వెక్టర్ అయితే ఇది బి బార్ వెక్టర్. So two vectors having different direction. Two vectors having different direction and magnitude may be equal or different. Two vectors having different direction and magnitude may be equal or different. Magnitude different కావచ్చు, ఈక్వల్ కావచ్చు. మరి డయాగ్రామ్ చూస్తే ఏ బార్ కి బి బార్ ఎలా ఉందన్నా ఆపోజిట్. సో ఏ బార్ is equal to minus b bar or b bar is equal to minus a bar. A bar equal to minus b bar or b bar equal to minus a bar. Next, like vectors are parallel vectors. Like vectors are parallel vectors. Like vectors are parallel vectors. ఏంటమ్మా లైక్ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్ అంటే ఇది ఒక వెక్టార్ అనుకుంటాం. సో ఆ వెక్టార్ కి ఇంకో వెక్టార్ ఎలా ఉందన్నా ప్యారలల్ గా ఉంది. ఒక వెక్టార్ కి ఇంకో వెక్టార్ ఎలా ఉందన్నా ప్యారలల్ గా ఉంది. అంటే ఇప్పుడు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నాయి. సో డిఫరెంట్ magnitude ఉండొచ్చు లేదా సేమ్ magnitude ఉండొచ్చు. డిఫరెంట్ magnitude ఆర్ సేమ్ magnitude బట్ డైరెక్షన్ ఇస్ సేమ్. సో డైరెక్షన్ సేమ్ గా ఉండి magnitude డిఫరెంట్ గా ఉంటే ఆ వెక్టర్స్ ఏమంటారమ్మా లైక్ వెక్టర్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్. సో two or more vectors having same direction. Two or more vectors having same direction. Two or more vectors are having same direction. And magnitude may be equal or different. Two or more vectors are having same direction. Okay, direction. And magnitude may be equal or different. Magnitude different గా ఉండొచ్చు లేదా ఈక్వల్ గా ఉండొచ్చు. సో అలాంటి వెక్టర్స్ ఏమంటారమ్మా లైక్ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్. నెక్స్ట్ unlike vectors are anti-parallel vectors. Anti-parallel vectors. Unlike vectors are anti-parallel vectors.
అన్లైక్ వెక్టార్స్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. అంటే చూడండి, సో ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇంకో వెక్టార్ ఎలా ఉంటుందన్నా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ వెక్టార్ ప్యారలల్ గా ఉందా? ప్యారలల్ ఉంది, కానీ డైరెక్షన్ ఎలా ఉంది? ఆపోజిట్. ప్యారలల్ అంటే ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ ఉండాలి, బట్ ఇది దీనికి ఆపోజిట్ ఉంది. అంటే ఇది ఏ బార్ అన్నాం, ఇది బి బార్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ డైరెక్షన్ డిఫరెంట్. సో two or more vectors are having different direction and magnitude may be equal or different. సో మ్యాగ్నిట్యూడ్ అనేది ఏమవచ్చునా, ఈక్వల్ కావచ్చు లేదా డిఫరెంట్ కావచ్చు. Two or more vectors are having different direction and magnitude may be equal or different. ఈక్వల్ గా ఉండొచ్చు లేదా డిఫరెంట్ గా ఉండొచ్చు. అలాంటి వెక్టార్స్ మనం అన్లైక్ వెక్టార్స్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ గా ట్రీట్ చేస్తాం. Next, co-initial vectors. చూడమ్మా, కో-ఇనిషియల్ అంటమ్మా ఇనిషియల్ పాయింట్ సేమ్ అయి ఉండాలి. ఇనిషియల్ పాయింట్ ఏమై ఉండాలన్నా సేమ్ అయి ఉండాలి. అలా ఇనిషియల్ పాయింట్ సేమ్ అయినటువంటి వెక్టార్స్ ఏమంటారా? కో-ఇనిషియల్ వెక్టార్స్. ఇనిషియల్ పాయింట్ సేమ్. సో ఏ వెక్టార్స్ కి అయితే ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉంటుందో దట్ వెక్టార్స్ ఆర్ కాల్డ్ కో-ఇనిషియల్ వెక్టార్స్. సో the initial point of all vectors is same. The initial point of all vectors are same. So initial point అన్నిటికీ ఎలా ఉండాలంటే సేమ్ గా ఉండాలి. నెక్స్ట్, collinear vectors. పేర్లో లీనియర్ అంటే ఏంట్రా? స్ట్రైట్ లైన్. లీనియర్ అంటే ఏంటన్నా? స్ట్రైట్ లైన్. అంటే ఒక వెక్టార్ ఇలా ఉంది అనుకోమా, ఇంకో వెక్టార్ ఇలా ఉంది. ఇది ఏ బార్ వెక్టార్, ఇది బి బార్ వెక్టార్. ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇంకో వెక్టార్ ఇలా ఉంది. ఇది ఏ బార్, ఇది బి బార్. అంటే వెక్టార్స్ ఏమన్నాయినా ఒకే స్ట్రైట్ లైన్ లో. అలా వెక్టార్స్ ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటూ డైరెక్షన్ ఏమైందినా సేమ్ గా ఉంది లేదా డిఫరెంట్ గా ఆపోజిట్. అలా సేమ్ డైరెక్షన్ లేదా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి వెక్టార్స్ మనం ఏమంటారా? కొలీనియర్ అంటే స్ట్రైట్ లైన్ లో ఉంటాం, అంటే సేమ్ లైన్ లో ఉంటాం. సో వెక్టార్స్ ఆర్ ఇన్ సేమ్ లైన్. However, their direction is different. Vectors are in same line. However, their direction is different. సో డైరెక్షన్ అనేది ఎలా ఉండాలంటే డిఫరెంట్ గా ఉండాలి లేదా అయినప్పటికీ డిఫరెంట్. సో వెక్టార్స్ ఆర్ సేమ్ లైన్, హౌఎవర్ దేర్ డైరెక్షన్ ఇస్ డిఫరెంట్.
ఓకేనా? అలాంటి వెక్టార్స్ ఏమంటారా? కొలీనియర్ వెక్టార్స్. నెక్స్ట్ కోప్లేనర్ వెక్టార్స్. కోప్లేనర్ వెక్టార్స్. కోప్లేనర్ వెక్టార్స్. కోప్లేనర్ వెక్టార్స్. సో ప్లేనర్ అంటే సేమ్ ప్లేన్ అన్నమాట. ఇది ఒక ప్లేన్ అనుకోండి. ఈ ప్లేన్ లో ఇలా ఒక వెక్టార్ ఉంది ఏ బార్, ఇంకో వెక్టార్ ఇలా ఉంది బి బార్, ఇంకో వెక్టార్ ఇలా ఉంది సి బార్. అంటే వెక్టార్స్ సేమ్ ప్లేన్ లో లై అయితే ఆ వెక్టార్స్ ఏమంటారా? కోప్లేనర్ వెక్టార్స్. సో వెక్టార్స్ ఆర్ లైయింగ్, వెక్టార్స్ ఆర్ లైయింగ్, వెక్టార్స్ ఆర్ లైక్ లేదా వెక్టార్స్ ఆర్ లైక్, vectors are like in the same plane. Vectors are lie in the same plane. ఒకే ప్లేన్ లో ఏ వెక్టర్స్ అయితే లై అవుతున్నాయో ఆ వెక్టర్స్ ఏమంటారా? కోప్లేనర్ వెక్టర్స్. కోప్లేనర్ వెక్టర్స్. నెక్స్ట్ పోలార్ వెక్టర్స్. పోలార్ వెక్టర్స్. polar vectors. సో పోలార్ వెక్టర్స్ అంటే ఏంట్రా అంటే డైరెక్షన్ అనేది చేంజ్ కాదు. అదేనా? డైరెక్షన్ అనేది చేంజ్ కాదు విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ చేసుకొని డైరెక్షన్ చేంజ్ కాకపోతే ఆ వెక్టర్స్ ఏమంటారా? polar vectors. So the vectors whose direction is does not change, whose direction is does not change with coordinate system, with coordinate system. The vectors whose direction is does not change with the coordinate system. మా కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం చేంజ్ కాకపోతే, డైరెక్షన్ చేంజ్ కాకపోతే ఆ వెక్టర్స్ ఏమంటారా? పోలార్ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా డైరెక్షన్ చేంజ్ కాదు. సో వాటికి ఎగ్జాంపుల్ ఫోర్స్. ఫోర్స్ డైరెక్షన్ ఫిక్స్ అన్నాడు, ఏం చేంజ్ కాదు. మొమెంటమ్. మొమెంటమ్ momentum, force momentum. Acceleration, acceleration. So వీటి డైరెక్షన్ చేంజ్ కాదు విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ బేస్ చేసుకొని వీటి డైరెక్షన్ అనేది చేంజ్ కాదు. అలా చేంజ్ కాకపోతే ఆ వెక్టర్స్ ఏమంటారా? పోలార్ వెక్టర్స్. ద వెక్టర్స్ హూస్ డైరెక్షన్ ఇస్ డస్ నాట్ చేంజ్ విత్ కోఆర్డినేట్ సిస్టమ్. Force, momentum, acceleration. Next, ninth one. Axial vectors. Axial vectors. Axial vectors. ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుందా? చేంజ్ కావట్లేదా? చేంజ్ కావట్లేదు. మరి డైరెక్షన్ చేంజ్ అయితే వాటిని ఏమంటారా? యాక్సియల్ వెక్టర్స్. ద వెక్టర్స్ whose direction is the vector whose direction is changes with coordinate system. The vector whose direction is changes with the coordinate system. మరి కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం చేంజ్ అవుతుంది కాబట్టి వాటికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే యాంగులర్ వెలాసిటీ, టార్క్, యాంగులర్ మొమెంటం.
అంటే సింపుల్గా ఏం చూద్దామా, ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని టర్న్ అయితే వాటిని యాక్సిల్ వెక్టార్ అంటాం. స్ట్రైట్గా పోల్స్ స్ట్రైట్గా మూవ్ అయితే వాటిని పోలార్ వెక్టార్స్గా ట్రీట్ చేస్తాం. ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని మూవ్ అయితే వాటిని యాక్సిల్ వెక్టార్స్ అని. సో స్ట్రైట్గా ఉన్నప్పుడు వచ్చేటువంటి వెక్టార్స్ని మనం పోలార్, ఫోర్స్, మూమెంట్, స్ట్రైట్ రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి, సో డైరెక్షన్ ఏం చేంజ్ కాదు కదన్నా. స్ట్రైట్ రోడ్ మీద వెళ్తుంటే డైరెక్షన్ ఏం చేంజ్ కాదు. అదే ఒక యాక్సిస్లో తిరుగుతున్నాం అనుకోండి, కర్వ్డ్ పాత్లో తిరుగుతున్నాం అనుకోండి, సో డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో డైరెక్ట్ అంటే ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని రొటేట్ అయితే వచ్చే వెక్టార్స్ని యాక్సిల్ వెక్టార్. స్ట్రైట్ రోడ్లో వెళ్తే వచ్చేటువంటి వెక్టార్స్ మనం పోలార్ వెక్టార్స్. సో యాంగులర్ మొమెంటం, టార్క్, యాంగులర్ వెలాసిటీ, వీటిని ఏమంటారు అన్న? యాక్సిల్ వెక్టార్స్. యాక్సిల్ వెక్టార్స్. నెక్స్ట్ జీరో వెక్టార్. జీరో వెక్టార్ ఆర్ నల్ వెక్టార్. జీరో వెక్టార్ ఆర్ నల్ వెక్టార్. జీరో వెక్టార్ ఆర్ నల్ వెక్టార్. ఏంటమ్మా జీరో వెక్టార్, నల్ వెక్టార్? ఏ వెక్టార్కి అయితే మ్యాగ్నిట్యూడ్ జీరో అవుతుందో ఆ వెక్టార్ ఏమంటారా? జీరో వెక్టార్. ఏ వెక్టార్ whose magnitude is a vector whose magnitude is zero. A vector whose magnitude is zero is called zero vector or null vector. A vector whose magnitude is zero is called zero vector or null vector. So ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే let a bar is a vector. A bar అనేది ఒక వెక్టర్ అనుకున్నాం. let a bar is a vector. then mod a bar is equal to 0. mod a bar equal to 0 అంటే మ్యాగ్నిట్యూడ్ ఏమైందా? 0 అయిపోయింది. అలా మ్యాగ్నిట్యూడ్ 0 అయింది కాబట్టి దాన్ని ఏమంటారన్నా? జీరో వెక్టర్ అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ 0. వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ 0. ఎప్పుడు బాడీ యొక్క వెలాసిటీ 0 అవుతుంది? ఎట్ రెస్ట్. వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ 0 ఎట్ రెస్ట్. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్ ఆర్ స్కేలార్? వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్ ఆర్ స్కేలార్? వెక్టర్. సో వెక్టర్ కి మ్యాగ్నిట్యూడ్ ఏమైంది? 0 అయింది. ఎందుకైంది? ఈజ్ ఎట్ రెస్ట్. రెస్ట్ లో ఉంది కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ 0. సో A is a vector, then mod A bar equal to, example, velocity of the body is 0 at rest. Rest లో ఉన్నప్పుడు ఏ బాడీకైనా వెలాసిటీ ఏమవుతుందన్నా? 0 అయిపోతుంది. మరి ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే అక్కడే ఉందన్నా, అక్కడే ఉంది అంటే అదే ఇనిషియల్ పాయింట్, అదే ఫైనల్ పాయింట్. అదే ఇనిషియల్ పాయింట్, అదే ఫైనల్ పాయింట్. ఎప్పుడైతే అదే ఇనిషియల్ పాయింట్, అదే ఫైనల్ పాయింట్ అవుతుందో ఇట్స్ డైరెక్షన్ ఈస్ ఇండిటర్మైన్డ్. సో డైరెక్షన్ మనం చెప్పలేక ఇటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ద డైరెక్షన్ ఈస్ ఇండిటర్మైన్డ్. సో ద డైరెక్షన్ ఆఫ్ జీరో వెక్టర్, ఈస్ ఇండిటర్మైన్డ్. డిటర్మైన్డ్ అంటే తెలుసుకోవచ్చు, కానీ ఇండిటర్మైన్డ్ అంటే తెలుసుకోలేదు. ద డైరెక్షన్ ఆఫ్ జీరో వెక్టర్ ఈస్ ఇండిటర్మైన్డ్ because the initial point coincide with the
ఫైనల్ పాయింట్ ఇంకో పేరు చెప్పారు, టెర్మినల్. టెర్మినల్ పాయింట్. సో ద డైరెక్షన్ ఆఫ్ జీరో వెక్టర్ ఈస్ indeterminate because the initial point coincides with terminal point. సో టెర్మినల్ పాయింట్ తోటి ఇది కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి సో డైరెక్షన్ మనం ఇండిటర్మైన్ చేయొచ్చు. Next 11 unit vector what is unit? So what is the unit is nothing but simply says the one. So unit means simply says the one. So a vector whose magnitude is 1 unit or unity, that vector is called unit vector. So magnitude 1 కి ఈక్వల్ అవుతుంది. అలా magnitude 1 కి ఈక్వల్ అయ్యే వెక్టర్స్ ఏమంటారా? యూనిట్ వెక్టర్స్. A vector whose magnitude is 1 unit or unity. సో మనందరం యూనిటీగా ఉంటున్నాం. సో మనందరం యూనిటీగా అంటే ఆల్ అజంప్షన్ ఈజ్ సేమ్. దట్ ఈస్ యూనిటీ. సో ద వెక్టర్ ఆర్ ఏ వెక్టర్ whose magnitude is 1 unit or unity. A vector whose magnitude is 1 unit or unity. That means A bar is a vector. Then its magnitude is the magnitude anta mante mod A bar is equal to 1. Mod A bar equal to anta 1. A bar is a vector, then its magnitude is mod A bar equal to 1. సో ఇక్కడ మనం యూనిట్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది కావాలి. సో యూనిట్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాప్. యూనిట్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాప్ అంటే ఎలా ఉన్నాం? క్యాప్. యూనిట్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాప్. సో యూనిట్ వెక్టార్ ఏంటమ్మా? క్యాప్. ఇలా తీసుకుంటాం. సో ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై mod A bar. ఏంటమ్మా ఫార్ములా? ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై mod A bar. What is formula for unit vector? Formula for unit vector ఏంటమ్మా? A cap is equal to A bar by mod A bar. A cap equal to A bar by mod A bar. A cap equal to A bar by mod A bar. ఇప్పుడు మనం ఏం చేయాలంటమ్మా? ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఎక్స్ వై జెడ్. సో ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఎక్స్ యాక్సిస్, వై ఎక్స్ జెడ్ యాక్సిస్. సో వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా తీసుకోండి. ఇది ఆరిజిన్. ఈ ఆరిజిన్ ని బేస్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ వైపు ఉంటే ఐ క్యాప్ అని తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ వైపు ఉంటే ఎంత తీసుకోవాలన్నా? ఐ క్యాప్. వై యాక్సిస్ వైపు అంటే జే క్యాప్ తీసుకోవాలి.
z యాక్సిస్ వైపు ఉంటే k క్యాప్ తీసుకో. x యాక్సిస్ కి యూనిట్ వెక్టర్ ఏంటి i క్యాప్, y యాక్సిస్ కి యూనిట్ వెక్టర్ j క్యాప్, z యాక్సిస్ కి యూనిట్ వెక్టర్ k క్యాప్. సో లెట్ i క్యాప్, j క్యాప్ and k క్యాప్, that i cap, j cap and k cap are the unit vectors. That I cap, j cap and k cap are the unit vectors along x comma y and z axis respectively. X comma y and z axis respectively. So let I cap, j cap and k cap are the unit vectors along x, y and z axis respectively. Let I cap, j cap and k cap are the unit vectors along x, y, z axis. Therefore, I cap, mod I cap, mod j cap, mod k cap is equal to 1. Therefore, whose unit vector whose magnitude is 1 is called unit vector hai kada. So the I j k unit vectors what magnitude anta cheptunna 1 anna. So I cap, mod j cap, mod k cap is equal to 1. Mod I cap, mod j cap, mod k cap equal to 1. So next point. Let a bar is equal to ax I cap plus ay j cap plus az k cap. A bar equal to ax I cap plus ay j cap plus az k cap. That a bar is the vector. Then find the unit vector. Of a bar. Find the unit vector of a bar. A bar ki మనం ఏం చేయాలన్నమాట యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా, యూనిట్ వెక్టర్ కి ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఏ బార్ కి యూనిట్ వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ బార్ అనేది ఒక వెక్టర్ ఇచ్చాడు. ఇక్కడ ax ay az అనేదమ్మా కాంపోనెంట్స్. ax ay az అనేవి ఏంట్రా కాంపోనెంట్స్, వెక్టర్ కి కాంపోనెంట్స్. I j k అనేవి ఏంట్రా యూనిట్ వెక్టర్స్. ఫస్ట్ మనం a బార్ is equal to ax I cap plus ay j cap plus az k cap అని తీసుకోవాలి. దీన్ని mod a బార్ గా తీసుకోవాలి. mod a బార్ మా mod a బార్ చేసినప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఇది ax ప్లస్ ఉందా మైనస్ ఉందా చూసుకోండి. ప్లస్ ఏ అవుతుంది కాబట్టి ax స్క్వేర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ లోపల మైనస్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చిందమ్మా mod a bar equal to under root of ax square plus ay square plus az square. Next, unit vector of a bar is ఏంటమ్మా ఫార్ములా a cap is equal to a bar by mod a bar. Unit vector of a bar a cap equal to a bar by mod a bar. A bar అంటే పైన ఉంది కదా, ఎంత పైన ax I cap plus ay j cap plus az k cap by mod a bar ఫార్ములా పైన ఉందమ్మా అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్
ay square plus az square. What is the formula for unit vector of a bar? A cap equal to a bar by mod a bar. Axi cap plus ayj cap plus azk cap by mod ax square plus ay square to the square root of ax square plus ay square plus az square. ఒక ప్రాబ్లం చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమైంది ఈజీగా. If a bar equal to 4i cap minus 3j cap plus k cap. If a bar equal to 4i cap minus 3j cap plus k cap, then find the unit vector. Find the unit vector of a bar. Find the unit vector of a bar. Find the unit vector of a bar. If a bar equal to 4i cap minus 3j cap plus k cap, then find the unit vector of a bar. A bar ki unit vector ni find out చేయాలి. చేస్తున్నారా? చేసేసారు కరెక్ట్గా. చేసేయాలి త్వరగా. ఎవరు ముందు ఆన్సర్ చేస్తారు? ఏంటి ఆంటీ? ఇంతసేపా? అయిపోయింది. మరి చెప్పాలి కదా, మీరు చేయలేదని నేను చేశాను. A bar is equal to 4i minus 3j plus k అయితే then find the unit vector of a bar. ముందు a bar ఇచ్చాడు, దానికి మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి, ఫార్ములా రాసేది, వచ్చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మోడల్, ఇంకో ప్రాబ్లం, ఇంకో మోడల్. Represent the following vectors. Represents the following vectors. Represent the following vectors in terms of unit vectors. In terms of unit vectors along coordinate axis. In terms of coordinate axis, అందులో పాయింట్ 1, a bar equal to 2 unit due east. B, second point,
V bar equal to 3 unit U west. Third point, C bar equal to 4 unit U north. Fourth point, D bar equal to 5 unit U south. Due south. Problem first అర్థం చేసుకో. Represent the following vectors in terms of unit vector along coordinate axis. Coordinate axis లో ఈ vectors ని unit vectors గా మార్చాలి. So 2 unit due east, 3 unit due west, 4 unit due north, 5 unit due south. అలా ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? ఫస్ట్ అమ్మ ఇలా తీసుకోండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా తీసుకోండి. ఈస్ట్ అంటే ఎక్స్ యాక్సిస్ కదా, ఏం చెప్పాను ఇందాక? ఐ క్యాప్. నార్త్ అంటే వై యాక్సిస్ కదా, జే క్యాప్. మరి దీనికి ఇది ఆపోజిట్ ఉంది కదా, మైనస్ ఐ క్యాప్. మరి దీనికి ఇది ఆపోజిట్ ఉంది కదా, మైనస్ జే క్యాప్. వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమంటామా? ఏ బార్ ఫస్ట్ వెక్టార్ తీసుకున్నాం అనుకున్నా, ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్ కదా. అంటే ఏ బార్ ఈక్వల్ టు ఏమైందిరా? ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాడ్ ఏ బార్ ఇంటూ ఏ క్యాప్ అవుతుంది. మాడ్ ఏ బార్ ఇంటూ ఏ క్యాప్ ఫార్ములా ఏ బార్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ఇంటూ ఏ క్యాప్. దాని నుంచి ఫస్ట్ ఏమని చెప్పండి? ఫస్ట్ చూడండి, ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్ ఎంతంటే ఎంత? ఇది 2 యూనిట్స్ 2. ఇది ఏ ఎటువైపు ఉంది? క్యాప్. క్యాప్ అంటే ఈస్ట్. ఈస్ట్ క్యాప్ ఎంత? ఐ. సో ఐ క్యాప్. సో టోటల్ గా 2i క్యాప్. అలాగే రెండోది చెప్పండి, బి బార్ ఈక్వల్ టు 3 అంతే కదా, మాడ్ 3. ఎటువైపు ఉంది? వెస్ట్. వెస్ట్ అంటే ఎంతరా? మైనస్ ఐ క్యాప్. టోటల్ గా ఏమైందిరా? మైనస్ 3i. అలాగే థర్డ్ వన్, సి బార్ ఈక్వల్ 4. ఎటువైపు ఉంది అన్నాడు? నార్త్. నార్త్ అంటే ఎంతరా? జే. సో జే క్యాప్, దట్ మీన్స్ 4j క్యాప్. ఫోర్త్ వన్, డి బార్ ఇస్ ఈక్వల్ 5 యూనిట్స్. ఎటువైపు ఉంది అన్నాడు? సౌత్. సౌత్ కి సింబల్ ఏంటి? మైనస్. సో మైనస్ జే క్యాప్. టోటల్ గా మైనస్ 5j వచ్చేసినాయి. సో మనం తీసుకున్నటువంటి వెక్టార్స్ ని యూనిట్ వెక్టార్స్ లో మార్చేస్తాం. సో 2i మైనస్ 3i 4j మైనస్ 5j. Okay na? So this is today class completed.